హలో ఆల్. సంక్రాంతి పండగ ఎలా చేసుకున్నారు? అందరూ ఊరు వెళ్ళారా లేదా? వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తున్నారు? వచ్చేటప్పుడు క్షేమంగా రండి. ఎందుకంటే బస్సులు, ట్రైన్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. అందరికీ ఒకేసారి హాలిడేస్ అయిపోతూ ఉంటాయి కదా! అండ్ మేము కేరళలో అన్నావు. హరిదాస్ ఎక్కడి నుంచి వచ్చాడు గాయత్రి అనుకుంటున్నారా? ఇది కేరళలో కాదు, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఈసారి అమ్మ, నాన్న ఇద్దరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి వెళ్ళారు. దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అయింది పండక్కి వెళ్ళి. సో ఈసారి వెళ్ళాలి అనుకుని, నేను వెళ్ళట్లేదు కదా, సో వాళ్ళిద్దరు అటు వెళ్ళారు. ఇంకా అమ్మ కొన్ని వీడియోస్ పంపిస్తే అది కూడా యాడ్ చేశాను. బాగుంటుంది కదా, ఇప్పటికీ ఇలా ట్రెడిషనల్ కొన్ని కొన్ని ఊర్లలో ఫాలో అవుతున్నారు. సో మెమరీస్ రికలెక్ట్ చేసుకుందామని పెట్టాను. అండ్ తాంబూలం తీసుకుని ముత్తైదువులు వెళ్తున్నారు వెనక్కి. తాంబూలం అంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. తాంబూలంలో ఇప్పుడంటే కొంచెం ట్రెండ్ మార్చారు కానీ, నా చిన్నప్పుడు దోసకాయలు, నారింజకాయలు, చెరుకుగడలు ఇవి ఎక్కువ అనమాట. దోసకాయలు వస్తే అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. నారింజకాయలు వస్తే ఎన్ని వస్తే అన్ని కలెక్ట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళము. దెబ్బకి నెక్స్ట్ డే జలుబు దగ్గులు వచ్చేసేవి. ఈ ముగ్గు చూసారా? ఈ ముగ్గు మా తాతయ్య వేశారంట. మా తాతయ్యకి ఇప్పుడు 70+ ఉంటుంది ఏజ్. ఆయన డ్రాయింగ్స్ కానీ క్లేతో బొమ్మలు, బంకమట్టితో బొమ్మలు బాగా చేస్తారు. మేబీ ఆయన నుంచి వచ్చి ఉంటుంది నాకు ఆర్ట్ ఇది. ఇక్కడ హరిదాస్ నుంచి ఉంటే బియ్యం వేస్తున్నట్టు, గంగిరెద్దు వచ్చినట్టు బాగా వేస్తారు. నాకైతే భలే నచ్చింది. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరు పండుగ చూస్తారు కదా, ఇప్పుడు కేరళలో మేము చేసుకున్న పండుగ చూపిస్తాను. అంత ఏం లేదు, లక్కీగా మా హస్బెండ్కి ఆ రోజు ఆఫ్ వచ్చింది. పండగ పూట ఆఫ్ వస్తే వాళ్ళంత లక్కీ వైఫ్ ఇంకొకరు ఉండరు. మా హస్బెండ్కి ఆఫ్ వచ్చింది కాబట్టి అమ్మాయి అనుకున్నాను. కొంచెం నిదానంగా చేసుకున్నాను పనులు. అండ్ ముందు వీడియోలో చెప్పా కదా గవ్వలు అరిసెలు చేశానని, ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను. ఈ గవ్వలు చేసేటప్పుడు ఒక గమ్మత్తైన విషయం, గమ్మత్తు కూడా కాదు, ఒక భయంకరంగా జరిగింది. అది నేను షార్ట్లో పెడతాను. లాంగ్ వీడియో అయిపోతుంది అది కూడా ఇప్పుడు యాడ్ చేస్తే. అండ్ అరిసెలు కూడా చెప్పా కదా, ఒక గుప్పుడు తడిపిండి తక్కువైతే పొడిపిండి కలిపేసి చేశాను. అయినా కూడా సూపర్ ఎక్సలెంట్గా వచ్చాయి. అండ్ ఈ అరిసెల గురించి కూడా నేను ఇంకొక వీడియో చేసి చెప్తాను. కన్నయ్య ఒక పెద్ద ఘనకార్యమే చేశాడు ఇక్కడ. ఇంకా భోగి ముందు రోజే ముగ్గు అది వేసుకున్నాను. ఇక్కడ వర్షం పడింది భోగి ముందు రోజున. చాలా మబ్బులు పట్టేసి లైట్గా జల్లు పడింది. ఆయన కూడా జల్లే కదా అని తుడిచి ముగ్గు స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ వర్షం పడుతుంది వద్దు అన్నా కూడా ఏం కాదు వేసుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ నాకు అంటే అప్పటికి ఆఫ్ వచ్చిందని తెలియదు, వేసేసుకుందామని ఇంకా వేసుకున్నాను. నాకెందుకో డిజైన్స్, ఆ రంగోలీస్ కన్నా నాకు మెలికల ముగ్గే ఇష్టము. అఫ్కోర్స్ నాకు ముగ్గు వేయడం అంతగా రాదు, కానీ మెలికల ముగ్గే ఎంత ట్రిక్కీగా ఉన్నా ఒకటికి 10 సార్లు పేపర్ మీద ట్రై చేసి తర్వాత నేల మీద వేస్తాను. ఇది కూడా ఒకటికి 3 సార్లు పేపర్ మీద వేసుకొని ట్రై చేసి ఇంకా స్టార్ట్ చేశాను. వేసిన గంటకి వర్షం పడింది. నెక్స్ట్ డే మార్నింగ్కి అయిపోయింది, ఇంకా తడిచిపోయింది అనుకున్నాను, ఎందుకంటే మొత్తం తడిచిపోయింది ముగ్గు చూసేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్కి నీళ్ళంతా ఎండిపోయి ముగ్గు మాత్రం తల ఇట్లా మెరిసిపోతుంది అనమాట. ఇది నా ముగ్గు కూడా ఎలా ఉందో లేదో నాకు కమెంట్ చేయండి, బాగుందో లేదో. నేను ఇక్కడ సంక్రాంతి భోగి 2 ఒకే రోజు చేశాను. ఒక 20 days కేరళలోనే ఉంటాం కానీ ఇంట్లో ఉండము. అదేంటి ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అసలు అది జరిగిందా జరగలేదా అనేది మాకు ఇంకా కన్ఫర్మ్ లేదు కాబట్టి అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా భోగి మంట అది వేసేసి భోగి మంట చుట్టూ ప్రదక్షిణాలు చేయమంటారు కదా, ప్రదక్షిణాలు కూడా చేసి ఇంకా మా అమ్మాయికి పెట్టాము, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి. ఫస్ట్ టైం ఈ 7 yearsలో అమ్మ వాళ్ళు లేకుండా, అత్తయ్య వాళ్ళు లేకుండా మాకు మేముగా పండగ చేసుకున్న సంక్రాంతి ఇది ఫస్ట్.